సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను, భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని, అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు. ఉపన్యాసాలు, పద్యాలు, చిన్న కథలు, రచనలు, ఇలా ఎన్నెన్నో. స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమల కూర్చి 15 వాహినులు రాశారు. ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు శ్రీరామ కథను, దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహినిని 2 భాగాలుగా ప్రసాదించారు. ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రసవాహినిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం. రామకథను హాయిగా వినండి. సాయిరాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములను జగే సీతా. రామకథను వినరయ్యా. ఓం శ్రీ సాయిరాం. రామకథా రసవాహిని. ఈనాటి దుష్ట కలపు వలన ఇక్ష్వాకు వంశమునకే అనర్థము రాబోవుచున్నది. ఇంతవరకు నీ ఒక్క అనుచితమైన పనిని కాని, అప్రియమైన పనిని కాని చేసి ఎరుగవు. ఇప్పుడిట్టి కోరిక కోరుచున్నావు. నన్ను నేనే నమ్మలేకపోవచున్నాను. కైక, నిరంతరము ధర్మభీతి, దైవప్రీతి కలిగిన నీవు ఈనాడు ధర్మభీతిని ఎట్లు వదలితివి? దైవప్రీతిని ఏమి చేసితివి? ధార్మికుడైన రాముని 14 అరణ్యమునకు పంపుమనుటలో నీ ఉద్దేశమేమి? కుసుమ కోమల శరీరుడైన రాముడు, సుందరాకారుడైన రాముడు కారడవులలో ఎండి పడరాని బాధలు పడుట వలన నీకు వచ్చు లాభమేమి? మన రాజభవనములో వేలాది సేవకులు, దాసీలు కలరు. అందులో ఒక్కడైనను రాముడిట్టివాడని, అతనిలో ఒక్క తప్పునైనను చూపగలడా? పోని మన రాజభవనమునటుంచి మన నగరమున రామునియందు తప్పు ఒక్కటైనను చూపెట్టగల వానిని తేగలవా? చూపగలవా? అనేక దీనజనులకు తానే ధనమునిచ్చి ఆదరించి, దరిద్రులను జూచి వారికి గృహవసతులు కల్పించి
అనేక విధముల ఆదరించి ప్రజా ప్రేమను చూరగొన్న రాముని నీవు ద్వేషించుటలో ఎంత కిరాతకురాలవో చెప్పలేకున్నాను. అనేక విధముల ప్రజలను పీడించి తమ స్వార్థమును లక్ష్యమందుంచుకొని తమ మంచినే తాము చూచుచు ప్రవర్తించే కిరాతకులు నేడు మంచిగా కనిపించుచున్నారు. దీనులను దరిద్రులను ఆదరించి అనుకూలములు సలిపి వారల యోగక్షేమములను స్వయముగా విచారించి ప్రజల మేలును ప్రజాక్షేమమును కోరి ప్రవర్తించువారు చెడ్డవారగుట యుగ దోషమా లేక నా పాప ఫలమా? సమస్త జనులు రాముని గుణగణములను వర్ణించుచు పొలములందు సహితము తమ పనులలో అలసట కలిగినప్పుడు ఆ బాధను భరించు నిమిత్తమై రామ గుణగణములు పాటలుగా పాడుచున్నారన్న వార్తలు విని నేనెంతయో సంతోషించుచుందును. అట్టి దయామయునకు ఈ దారుణ శిక్షనిచ్చుటకు నీకు మనస్సెట్లొప్పెను. నేటి సాయంకాలము పుర ప్రముఖులను, ఋషులను, మహనీయులను, మంత్రులను, పండితులను, అనేక మంది తెలివితేటలు కలవారిని అందరినీ ప్రోగు చేసి రామ పట్టాభిషేక విషయమై హెచ్చరించగా చేరిన వారిలో నొక్కడైనను అసంతృప్తిని తెలుపక అనేక రకముల రాముని కొనియాడిరి. అట్టి జితేంద్రియుడు, త్యాగమూర్తి, సత్యవ్రతుడు అయిన రాముడు మా ప్రభువు కావటము మా పూర్వజన్మ పుణ్యమని జేజేలు తెలిపిరి. అట్టి ప్రజా మన్ననలనందుకొన్న నా ప్రేమ రాశిని అరణ్యమునకు పంపుమని కోరుదువా? నీవేమైనను సరే నేను నా రాముని అడవులకు పంపను. అంతియే కాదు, రేపటి దినము రామ పట్టాభిషేకము తప్పదు అని మొండి ధైర్యముతో తెలుపుచున్న దశరథుని చూచి కైక అమిత రౌద్రాకారమును ధరించి, రాజా, నా 2 వరములు చెల్లించునని కొన్ని నిమిషములకు పూర్వము తాము అనేక ప్రమాణములు చేసి ఇప్పుడు నా వరములు చెల్లించుటకు వెనుకంజ వేయుటలో ఇక్ష్వాకుల వంశమునకు అపకీర్తి తెచ్చినది మీరా నేనా? బాగుగా విచారించుకొనుడు. ఆడిన మాటలు తప్పని వారే ఇక్ష్వాకు వంశజులన్న బిరుదునకు మీరే కళంకమును కలిగించుచున్నారు. ముందు వెనుక యోచించక తప్పక నీ వరములిత్తునని తెలిపినట్టి తప్పు మీదే కాని నాది కాదు. ఆనాడు ఇచ్చినది, నేడు ఇచ్చినది మీరే. మీరిచ్చిన వాటినే మీరు వమ్ము చేయుటలో మీ ఘనతను మీరే యోచించుకొనుడు. అబలను మోసపుచ్చుట, ఆడిన మాటను తప్పుట పరిపాలకులకు తలవంపులే కాని గౌరవ ప్రతిష్టలు కాజాలవు. ఆడిన మాటలను తప్పి అంగనలను వంచువారు మహా కిరాతకులే కాని ప్రభువులు కాజాలరు. ప్రభువులే ఇట్టి కిరాతక చర్యలకు పూనుకొన్నా ప్రజల కడగండ్లకు అంతుండదు. అట్టి రాజ్యము రాక్షస రాజ్యమునకు సరి. ఇంతకాలము అనేక విధముల గౌరవ మర్యాదలను సంపాదించుకున్న మీబోటి వారే ఆడిన మాటను తప్పిరన్నచో ఆ అపకీర్తి మీకే కాని నాకు కాదు. పూర్వపు రాజుల వృత్తాంతములు జ్ఞాపకము తెచ్చుకొనుడు. మీ ప్రమాణమును భంగము గావించుకొనకుండా చూచుకొనుడు. రాజా, బాగా ఆలోచించండి. మీరు చాలా దుర్మార్గమునకు ఒడిగట్టుచున్నారు, ధర్మము తప్పుచున్నారు. పోని మీరంత తెలివితేటలు గలవారే అయ్యుండినా నా కోరికలేవియో బాగుగా విచారించి తదుపరి వాగ్దానము చేసియుండవలెను. మీరు కామోద్రేకులై కన్ను మిన్ను కానక ముందు వెనుక చూడక నా మాటలకు కట్టుబడి వరములిచ్చి ఇప్పుడు వాటిని చెల్లించుటలో నాదే తప్పని నన్ను నిందించుటలో మీరెంత పొరబడుచున్నారో, మీరెంత తెలివి తక్కువవారో యోచించుడు. ధర్మభీతి, దైవప్రీతి గల నేను ధర్మమును లెక్క చేయక దారుణ మార్గమున ప్రవేశించినట్ల చెప్పితిరి. కాని ధర్మవ్రతుడు, దైవ సమానుడన్న కీర్తిని ఆర్జించిన మీరు ఆడిన మాట తప్పుటలో మీరెంత ధర్మవ్రతులో మొదట మీకు మీరు యోచించుకొనుడు. ఎదుటి వారి తప్పులను మాత్రమే వెతుకుటలోనున్న తెలివితేటలు అంత ఉత్తమమైనవి కావు. తమలోని తప్పులను కూడా తాము వెదికి
వాటిని అట్టి పెడమార్గము పట్టనీయక చూచుకొనుటలో తెలివితేటలకు ఘనత చేకూరగలదు. సర్వమెరిగిన ప్రభువులే ఇట్టి విచారణ సలుపక తమ స్వార్థమునకు మాత్రమే తాము చూచుకొన్న మాబోటి అబలల గతి చెప్పనక్కరలేదు. అట్టి మీరే చేయుచుండినా మేము చేసితిమన్నా అందులో తప్పేమీయుండదు. వరములిచ్చినది సత్యము, ప్రమాణము చేసినది సత్యము, మాటను తప్పినది సత్యము. ఈ మూడును సత్యములా కాదా? మీరే యోచింపుడు. పుత్ర ప్రేమతో సతీ కామముతో తబ్బిబ్బై మాటను నీటగలిపినది మీరే కాని నేను కాదు. పుత్ర ప్రేమ తల్లికి సహజమే. తన కుమారుడు రాజు కావాలని కోరుట తల్లి స్థానమందున్న ప్రతి స్త్రీకి సహజమే. అట్టి రాజ్యము స్థిరముగా కాపాడుకొనుటలో అందుకు తగిన ముందు యోచనలు చూచుకొనుట కూడా తల్లి అనువారికి కర్తవ్యమే. నేను సహజ కర్తవ్యములనే అనుసరించితిని కాని విరుద్ధమును చేబట్టలేదు. రామునకు రాజ్యాభిషేకము చేసిన అతని తల్లి కౌసల్య రాజమాత కాగలదు. నా కుమారుడు రామాజ్ఞలలో చేతులు కట్టుకొని చెప్పిన పనులు చేయుచు పనివాని వలె నమస్కరించుచుండుట నేను ఒక్క దినమైనను చూడలేను, చూచి జీవించలేను. ఆనాడు నా కుమారుని దుస్థితిని చూచి జాలిపడుట కన్నా విషము త్రాగి ప్రాణమును వీడుట మంచిది. రాజా, నా ప్రాణ సమానుడైన భరతుని మీద ఒట్టు పెట్టుకొని చెప్పుతున్నాను. రాముణ్ణి అరణ్యవాసమునకు పంపించడము కన్నా మీరేమి చేసినా నేను తృప్తిపడను అని అతి తీక్షణమైన మాటలు కైకేయి పలికి నేలమీద పడుకొని వెక్కి వెక్కి ఏడ్వసాగెను. అంత దశరథుడు పిచ్చెత్తిన వానివలే తన తల బాదుకొంటూ, కైకా, ఈ అనర్థము నీకు మేలగునని ఎవరైనా బోధించినారా? లేక ఏదైనా పిశాచము పట్టి నీవిట్లు పీడింపబడుచున్నావా? రాముణ్ణి అరణ్యమునకు పంపుమని భరతునకు పట్టము గట్టుమని కోరుటలో ఏమిటి ఈ వికారము? ఎందుకీ విపరీత బుద్ధి? కైకా, నీ భర్తనైన నాకును నీ పుత్రుడైన భరతునకు ఈ రాజ్యానికి నీవు మేలు చేయ తలంచుకున్నట్లయితే ఈ విపరీతపు కోరికలు వీడుము, బాగుగా ఆలోచించుకొనుము. లేకున్నా నీవు నేను నీ కుమారుడు నిష్కారణముగా అపకీర్తి పాలు కావలసి వచ్చును. అంతటితో పోక రాజ్యము నాశనము కాగలదు. ఇంకా అనేక ప్రమాదములు సంభవింపవచ్చు. నీచురాలా, ఈనాడు నీవు కోరినట్లు నేనంగీకరించినను భరతుడు రాజ్య పట్టాభిషేకమునకు ఒప్పుకొనుననుటలో నమ్మకమేమి? భరతుడు ధార్మికుడు, మతిమంతుడు. రాముణ్ణి అడవుల కంపుటకు గాని ఈ రాజ్యమును ఏలుటకు కాని భరతుడు ఒప్పుకోడు. ఒక్క భరతుడే కాదు, మంత్రులు, పురోహితులు, మిత్రులు, జనులు, ఋషులు అందరూ నీ అభీష్టమునకు విరుద్ధులే అగుదురు. ఇందరి అసంతృప్తితో నీవేమి ఆనందించగలవు? చక్కగా యోచించుకో. పైవారల అంగీకారముతో ఏకాభిప్రాయముంచి నేటి సాయంకాలమున జన సభా మధ్యమున రామాభిషేకము గావింతునని ప్రకటించి తిని, ఈనాడు నా మాటకే నేను అడ్డు తిరిగిన సేనతో యుద్ధమునకు ప్రవేశించి శత్రుసేనలను చూచి తిరిగి వచ్చినట్లగును కదా. రామాభిషేకమునకు సకలము సంసిద్ధమే. అందరికీ వార్త అందించి తిని, ప్రజలు రేపటి ఏర్పాట్లు తగిన రీతి గావించుచున్నారు. నగరము అప్పుడే జనముచే క్రిక్కిరిసి కళకళలాడుచున్నది. ఈ సమయములో నేను రాముణ్ణి వనవాసమునకు పంపిన రామాభిషేకం, రాజ్య పరిపాలన, వనవాసం కావటం ఒక రాత్రిలో జరిగిపోయెనా అని ప్రజలు నన్ను పరిహసించరా? జన సభామధ్యమున ప్రకటించిన పలుకులు నేనిప్పుడే రీతిగా సమర్థించుకొందును. మహారాజు ఎంత తెలివి తక్కువ వాడని ప్రజలు ఎంతగా వెక్కిరింతురు. ఇన్ని సంవత్సరములు ప్రజామన్ననలను అందుకొనిన దశరథ మహారాజు మహాధార్మికుడు, గుణవంతుడు, శౌర్యవంతుడు అను పేరుగాంచి
కడకు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించినన్న అపకీర్తి నేనెట్లు భరింతును అని అనేక విధముల తన గౌరవ మర్యాదలను కూడా విప్పి కైకకు తెలియనట్లు తెలుప ప్రయత్నించెను. కాని కైక మహామారిగా మారి దశరథుని మాటలను అణుమాత్రమైనను లెక్కచేయక, అతని గౌరవ ప్రతిష్టలను ఆలోచించక, తన పట్టును వీడక క్షణ క్షణమునకు తన వాంఛను పెంచుకొనుచూ పోయెను. మహారాజు మాటలకు విరుద్ధముగా పలుకుచు అతని వాగ్దానమును పలుమార్లు అతనికి జ్ఞాపకము చేయుచూ వచ్చెను. అంత దశరథుడు కైక రాముడు అరణ్యవాసమునకు పోయిన పట్ల నేను క్షణమైనను బ్రతుకను, కౌసల్య స్థితి చెప్పనక్కరలేదు, ఈ క్షణమే ప్రాణము వీడును, ఇక సీత తల్లడిల్లక మానదు, రాముణ్ణి వీడి క్షణకాలమైనా తాను ఉండలేదు, ఈ ఘోరమును ప్రజలు చూడలేరు, మహామేధావి గుణశీలుడైన రాముని అరణ్యమునకు పంపుచుండా లక్ష్మణుడు ఊరకుండునా, వేయేటికి మరు క్షణమే లక్ష్మణుడు నీ ప్రాణమును తీయను, ఇది సత్యము, కడకు మన రాజ్యమిన్ని అనర్థములకు అవస్థలకు గురి కావలసి వచ్చును, నీకు తెలిసి తెలిసి ఈ ముండ బ్రతుకున కెందులకు ఇంత ప్రయత్నములు జరుపుకొనుచున్నావో అర్థమగుటలేదు, దురాత్మురాలా, నీ చక్కదనమును చూచి నేను మోసపోతిని, బంగారు కత్తి కదా అని గొంతు కోసుకొనుటకు ప్రయత్నించు మూఢుడనైతిని, విష క్షీరమును త్రాగిన వాడనైతిని, నన్ను అనేక ఇచ్చకాలతో మోసము చేసితివి, కడకు నా వంశమునే మట్టిపాలు చేయ సంకల్పించితివి, ఛీ, నేనెంత మూఢుడను, అనేక యాగములు సల్పి దైవ కటాక్షమున లభించిన పవిత్ర పుత్రుని అమ్ముకొని స్త్రీ సుఖమును కొనుక్కునే పాపినా నేను, ఇట్టిది దశరథ మహారాజు చేయదగినదా, ఇట్టి దానికి నే ఒడిగట్టిన కుక్కలు కూడాను నన్ను నిందించును కదా, ప్రతి బాలుడు కూడాను నన్ను చూచి రాళ్లు రువ్వకుండునా, కడకు ఇట్టిగతియా దశరథునకు, ఛీ, ఇది నా పురాకృత దుష్కృతము, మెడకు వేసికొన్నది ఉరిత్రాడని తెలియక భద్రపరచినట్టయినది, ఇంతకాలము రమించినది మృత్యుదేవతననే విషయము నాకు తెలియకపోయెను, చేతులారా మృత్యువును రమించి తిని వర్ణించి తిని, ఇది నా పాపఫలము కాకున్నా స్త్రీ సుఖమునకై కన్న కొడుకును కారడువుల కంపునట్టి తల్లిదండ్రులుందురా, అయ్యో ఏమిటి ఈ విచిత్రము, ఇప్పటికి కూడాను నేను నమ్మలేకున్నాను, కైక మార్చుకొమ్ము నీ మూఢ తలంపు, రాముడు నా మాటకు మారు మాటాడడు, అసలు ఈ విషయమును వినిన చాలు, చెప్పనక్కరలేదు, అడవికి వెళ్ళుటకు సంసిద్ధుడు కాగలడు, నన్నెందులకు అడవికి పంపుచున్నావని కూడాను ప్రశ్నించడు, అట్టి గుణశీలుడు రాముడు, రాముడేమిటి, నా కుమారులెవ్వరునూ నా ఆజ్ఞను మీరరు, భరతుడు నీ ఈ తలంపును వినినా సహించడు, తల్లి అని కూడాను విచారించక ఏమైనను చేయవచ్చు, భరతునకు రాముడన్నా పంచ ప్రాణము, నీ కోరికకు విరుద్ధముగానైనను చేయ సంసిద్ధుడు అనగా భరతుడే అడవికి వెళ్లి రామునకు పట్టాభిషేకము చేయవచ్చు, అట్టి గుణశాలి భరతుడు, వాని మనసును కూడాను గమనించలేని దుర్బుద్ధినేమని చింతింతును, కైక వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు నీ వినాశమునకే ఈ వికారపు తలంపులు కలుగుచున్నవి, ఈ ఇక్ష్వాకుల వంశమునకే తీరని అపకీర్తిని తేగోరుచున్నావు, ఎందరిని తీరని దుఃఖములో ముంచి ప్రాణములు తీసినా నీవు మాత్రము ఏమి ఆనందముననుభవింతువు, ఒకవేళ ఆనందించినను అది ఆనందమా, చీచి, పరుల బాధను చూచి ఆనందించువారు మహాపాపులు రాక్షసులు, పరుల సంతోషమును కోరువారు, పరుల ఆనందమునపేక్షించువారు పవిత్రులు, మహారాణివై రాజపుత్రివై ఇంత మాత్రమైనను తెలిసికొనలేకుండినా రాజవంశమునకే అపకీర్తి కదా, కైక
నేను కడసారిగా ఒక్క మాటను చెప్పతలంచుచున్నాను. విను. రాముడు నా ప్రాణము. రాముని వీడి నేను బ్రతుకలేను. నీ కసంతృప్తి పెట్టలేను. ఒకవేళ నీ తృప్తి నిమిత్తమై నేను రాముణ్ణి అరణ్యమునకు వెళ్ళమని నోటితో తెలుపకున్నను, ఈ విషయమును విన్న రాముడు పితృవాక్య పరిపాలకుడు గనుక తండ్రి మాటను నెరవేర్చుటకై తనకు తానే అరణ్యమునకు బయలుదేరిపోవును. దానికి అడ్డుండదు. ఆ వార్త విన్న క్షణమునందే నేను ప్రాణమును విడుతును. లక్ష్మణుడు, సీత, కౌసల్య రామునితో అడవులకు వెళ్ళవచ్చును. కారణమేమనా? కౌసల్య రాముని విడిచి బ్రతుకదు. సీత రాముని అనుసరించక మానదు. లక్ష్మణుడు రాముని అడుగుజాడలను వీడడు. లక్ష్మణుని అనుసరించి ఊర్మిళ కూడా వెళ్ళవచ్చును. అట్టి సమయమున నేను ప్రాణములను వీడినా ఈ కాయమునకు అంత్యక్రియలు సలుపువారుండరు. ఈ వార్త కేకేయ రాజునకు తెలిపి భరత శత్రుఘ్నులను గొనివచ్చుటకు కాలము పట్టును. అంతవరకు దీనికెవ్వరూ సంస్కారము చేయరు. ఒకవేళ నేనిట్టి కిరాతకపు చేష్టలకు ఒడిగట్టితినని నన్ను ప్రజలు కూడా చూడక కాకుల గద్దల పాల్గావించవచ్చును. అయితే నా ప్రజలు అట్టి స్థితికి పూనుకొనరు. కనుక భరతుడు వచ్చు వరకు ఏదో ఒక విధముగా ఈ కాయమును పెట్టియుంచుదురు. కాని రాజ్య పాలనకే భరతుడు ఒప్పుకొను పట్ల అట్టివాడు నా కాయమును ముట్టుటకు కాని దహన సంస్కారములు చేయుటకు గాని వీలుండదు. అట్టివాడు అర్హుడు కూడా కాడు గనుక వాని చేత నీ ప్రేతకర్మను చేయించనని వాగ్దానమైనను చేయుము అని అడిగెను. ఇట్లు నీవు వాగ్దానమిచ్చినను ఇవ్వవచ్చును. కాని ముండగా బ్రతికి జీవించుటలో నీకేమి ఆనందముండునో తెలుపుము. దుష్టచారిణి, కడకు ఇంత కిరాతకురాలువైతివా? రఘువంశమునే నేలరాల్చుచున్నావా? ఇది నీ స్వభావమా, లేక వైష్ణవమాయ నీలో ప్రవేశించి నిన్నిట్లాడించుచున్నదా? అర్థము కాకున్నది అని దశరథుడు బాధపడుచుండగా 3 జాములు గడచినవి. వ్యాధిగ్రస్తుని వలె నిట్టూర్పులు విడుస్తూ కుమిలిపోవుచున్నాడు దశరథుడు. దశరథుడు కైకను ఎట్లైనను మంచి చేసుకొని రామ పట్టాభిషేకము పూర్తిగా నెరవేరునట్లు చూడవలనని తలంచి, ఓ దేవి, నీవు మంగళ స్వరూపినివి. నేనింతవరకు నిన్ను ప్రాణసమానముగా చూచితిని. నీవును నన్ను హృదయ సమముగా కాపాడితివి. ఈ మిగిలిన కాలములో ఈ విధమైన అపోహలకు చోటివ్వక శేషకాలమును శాంతముగా సంతోషముగా గడుప ప్రయత్నించము. ఓ సృష్ట్రోణి, నేనిక ఎంతో కాలము బ్రతుకను. ఇంతకాలము సత్యవ్రతుడనని పేరు పొంది సర్వ మానవుల మన్ననలనందుకొని బహిరంగ సభలో రేపటి దినమున శ్రీరామచంద్రునికి పట్టాభిషేకమును గావింతునని శపథము చేసి తిని, రేపటి దినమున ఈ మంగళ కార్యము జరపకున్నా లోకులు నన్నెంత నిందింతురో, నన్నెంత అవమానపరతురో నీవే యోచింపుము. దేవాసుర యుద్ధమున నన్ను కాపాడి ఈనాడు నన్ను పరాభవము చేయుట నీకేమాత్రమూ న్యాయము కాదు. పోని ఈ రాజ్యమంతయు నీకు పరదానముగా నిత్తును. నీవే రామునకు పట్టాభిషేకము గావించుము. ఇందుకు భరతుడు కూడాను అమితానంద పడగలడు. అంతేకాదు, గురువులు, ఋషులు, మంత్రులు, ప్రజలు ఒకరేమి లోకమే నిన్ను మెచ్చుకొనును. నీ యశస్సు లోకములో శాశ్వతముగా ఉండిపోగలదు. అట్లు కాక ఈనాడు నీవు రామాభిషేకమునకు అడ్డు తగిలినా లోకమంతా నిన్ను నిందింతురు, నీచపరుతురు. నీ కుమారుని సహితము తూలనాడుదురు. నీ వలన రాజ్యమునకే కాక వంశమునకే అపకీర్తి వచ్చును. నీవు ప్రతి చిల్లరవాని చేతను చీచీ అనిపించుకొనవలసి వచ్చును. బాగుగా యోచించుకొనుము. శాశ్వత కీర్తిని గోరి ఈ పట్టాభిషేకమునకు అడ్డు తగలక రేపటి దినము నీ చేతులారా రామచంద్రునికి అభిషేకము గావింపుము అని
ఆమెను ఆనందపెట్టుటకై అనేక రకముల మృదు మధురమైన మాటలాడుచున్న దశరథుని చూచి కైక, రాజా, మీ మాటలు అతి విచిత్రముగానున్నవి. చెప్పిన మాటలను తప్పించుకొను నిమిత్తమై మీరు వేయు పన్నాగములు నన్నేమాత్రమునూ మార్చజాలవు. ఏమి కావలయునో కోరుకొమ్ము, ఇత్తునని మీరే వాగ్దానము చేసి చెప్పినటుల చేయక నేడు ఈ విధమైన బాధలను ప్రదర్శించుట మీకు పాడి కాదు. మీ గౌరవ మర్యాదలను మీరే వమ్ము చేసుకొనుచున్నారు. కాని ఇందుకు నేనేమాత్రమూ బాధ్యురాలను కాను. సత్యమే పరమధర్మమని ధర్మవేత్తలు చెప్పు మాటలను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. నేను కూడాను ఆ ధర్మాన్ని అనుసరించే మీరు వాగ్దానము చేసిన వరములను చెల్లించమని కోరుకొంటిని. అందులకు మీరును సరే అని ఒప్పుకొంటిరి. ఇప్పుడు నేనేమిటో అన్యాయమునకు ఒడికట్టినటులా, మహా పాపమునకు పూనుకొనినటులా, తమకు తీరని అపకీర్తి తెచ్చిపెట్టినటులా పలుకుచున్నారు. ఇది ఏమాత్రమూ న్యాయము కాదు. ఇందులో నాది ఏమాత్రమూ దోషము లేదు. ముందు వెనుక యోచించక మీరు మాటలనిచ్చి క్రియారూపమునకు దిగినప్పుడు తబ్బిబ్బగుట తమలోని దోషమే. వాగ్దానమును చెల్లించలేనివారు వాగ్దానము చేయుట మహాపాపము. చెప్పిన మాటలను చెల్లించితిరా, ఎట్టి పాపమైనను సత్యవాక్యాచరణముతో నశించగలదు. మీకు తెలియదా, పూర్వము శైబ్యుడు అను రాజు ఒక పావురమును కాపాడుదునని మాట ఇచ్చుటచే మాటను నిలబెట్టుకొను నిమిత్తము తన దేహములోని మాంసమును కోసి డేగకు ఇచ్చెను. అదే విధముగా అలర్క మహారాజు మాటను నిలబెట్టుకొనుటకై ఒకానొక బ్రాహ్మణునకు తన 2 కన్నులను తీసి ఇచ్చెను. సమస్త సంపదలకధిపతి అయిన సముద్రుడు సత్యవ్రతము వలననే తన పొలిమేరను దాటి రాలేకపోవుచున్నాడు. రాజా, వేయేటికి అన్నింటికీ సత్యమే పరమ ప్రమాణము, ప్రధానము. సత్యమే శబ్దము, సత్యమే బ్రహ్మము, అదే ధర్మము. సత్యమొక్కటే అక్షయముగా నుండునది. అట్టి లక్ష్య పదమును వీడి క్షయమగు వాటికై మీరు ప్రయత్నించుట మీబోటి రాజులకు తగనిది. మీరిచ్చిన మాటను నెరవేర్చుకొని శాశ్వత కీర్తిని నిలబెట్టుకొనుడు. అంతేకాని పుత్రవాత్సల్యమునకు స్త్రీ వ్యామోహమునకు లొంగి రాజనీతిని ప్రభు కీర్తిని ఉల్లంఘించి ఇక్ష్వాకు వంశమునకు తీరని అపకీర్తిని తెచ్చిపెట్టకండి. వేరుగా యోచించక తక్షణమే రాముణ్ణి పిలిపించి అరణ్యమునకు సిద్ధము కమ్మని చెప్పి భరతుని రప్పించుటకు తగిన ఏర్పాట్లు గావించుమని మంత్రితో తెలుపుట మంచిది. తెల్లవారవచ్చుచున్నది. ఈ 2ను తెల్లవారు లోపున జరిగియే తీరవలెను. మీరెన్ని చెప్పినను నేను తృప్తిపడను. అట్లుగాక మీరు మొండిపట్టుతో రామ పట్టాభిషేకము గావింతురా, నిండు సభలో నేను ప్రాణములు వీడుదును. ఇది సత్యము అని అతి తీవ్రముగా మాటాడునట్టి కైకను చూచి దశరథుడు మహారౌద్రుడై కోపమును మృంగలేక వెలుపల పెట్టలేక వామనమూర్తికి మాట ఇచ్చి తప్పించుకొనని బలిచక్రవర్తి వలె ధర్మ శాపబద్ధుడైపోయినాడు. కన్నులు మబ్బులు క్రమ్మినవి, తల బరువెక్కినది, నేల వ్రాలినాడు. కడకెట్టులో ధైర్యమును తెచ్చుకొని, పాపి, నేడు రామాభిషేకము నిల్పిన నేను ప్రాణములు వీడుట తథ్యము. తరువాత ముండవై ఈ రాజ్యమును నీ ఇష్టము వచ్చినట్టుల ఏలుకొమ్ము అని ఉద్రేకపూరితముగా పలికి, హ రామా, నా చేతులారా నిన్ను అరణ్యమునకు పంపవలసి వచ్చెనా? నేను పంపను. నా ప్రాణములనైనను వీడుదును, కాని నిన్ను విడిచియుండలేను. ఓ రాక్షసి, నా సుకుమార సుందరుని కారడవుల కంప నీ మనసు ఎట్లొప్పెను? ఎంత కిరాతకురాలివైతివి చండీ అంటూ మూర్ఛపోయెను.
ఇంతవరకు మీరు సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు. గురువారం తరువాయి భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.